బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. 27వ వార్డులో ప్రతి ఇంటికి వెళ్లి టీడీపీ మేనిఫెస్టోలోని సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. మేనిఫెస్టో కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేశారు. టీడీపీతోనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్నారు. వైసీపీ పాలనలో రాష్ట్రం 30 ఏళ్లు వెనుకకు వెళ్లిందని ఆరోపించారు. మరోసారి జగన్ మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు ఫరూక్, ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి పాల్గొన్నారు. భాగంగా నంద్యాల నియోజకవర్గంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ దస్తగిరి గారి ఆధ్వర్యంలో ఈరోజు 27వ వార్డులో కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎన్ఎండి ఫరూక్ సార్ గారు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఫిరోజన్న గారు, మాజీ విత్తన సంస్థ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి గారు క్యాంపెయిన్ తిరగడం జరిగింది. ఈ వార్డులో తిరుగుతున్న సందర్భంగా ప్రజలంతా ముందుకొచ్చి ఈ 4 ఏళ్ల ప్రభుత్వంలో ఎన్నో అరాచకాలు, అఘాయిత్యాలు, ధరలు ఇటువంటి అన్నిటినీ చూస్తున్నాము. వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే అని ప్రజలే ముందుకొచ్చి తెలియజేస్తున్నారు. మొన్న జరిగిన కౌన్సిలర్ ఎలక్షన్లలో నాకు 823 ఓట్ల మెజార్టీతో గెలిపించిన నా వార్డు ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా మన ఫరూక్ సార్ గారిని కూడా అత్యధిక మెజార్టీతో నా వార్డు ప్రజలకు గెలిపించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వార్డు ప్రజలందరికీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై తెలుగుదేశం. షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అనే కార్యక్రమంలో భాగంగా నంద్యాల నియోజకవర్గంలో